హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ జాకెట్తో ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. నేను బార్డర్ అయితే వేయడం లేదు, నార్మల్గా ప్లెయిన్గా కట్ చేస్తున్నాను. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ కట్ చేసుకొని చిన్న బార్డర్ అయినా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డబుల్ ఫోల్డింగ్ అంటే 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మాత్రం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు అనేది మనం మెజర్మెంట్ పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి లూజ్ తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే చంకభాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మాత్రం స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. చంకభాగం పొడవు ఎంత అవుతుందో ఈ మార్కింగ్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా డ్రా చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయిన్ చేసుకోవచ్చు స్ట్రైట్గా కట్ చేసుకొని. మనకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పక్కన పెట్టుకొని మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకొని మనం 2.5 ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనం 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగానే చూసుకోవాలి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తాయని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో మన లోత్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్కి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు సన్నగా తీసుకుంటూ పైకి వచ్చేసరికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే పైకి వచ్చేసరికి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి సన్నగా తీసుకోండి. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్‌కి కూడా 4 ఫోల్డింగ్స్‌లో అయితే తీసుకోకండి. లోత్ ఎప్పుడు కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పట్టుకొచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి కూడా క్లాత్‌ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క క్లాత్‌ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇవే కాకుండా లాంగ్ డ్రెసెస్ అవి కట్ చేసినవి ఉన్నాయి మనకి ఓల్డ్ శారీతో. చాలామంది అడుగుతున్నారు కదండి. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేయడం చూపిస్తున్నాను. అలాగే కింద మిషన్ లైన్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ మార్కింగ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్క లైన్ స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నాను.